2026లో ఎవరైతే డబ్బు సంపాదించాలన్నటువంటి గోల్ పెట్టుకున్నారో వాళ్ళ యొక్క గోల్ అచీవ్ కావడానికి కోసమనే మిలియనర్ వాల్ట్ అనేటువంటి రావడం జరిగింది. మరి ఇది ఏంటి అనేటువంటిది జస్ట్ ఒక 10-20 మినిట్స్ అవుతుంది కనుక దయచేసి మిత్రులందరూ కూడా ఎండింగ్ వరకు ఉండే ప్రయత్నం చేయండి. జస్ట్ ఇక్కడ ప్లాన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ ఉండవు కనుక వాటి గురించి మనకు టైం ఇక్కడ మనకు వేస్ట్ అవ్వదు. జస్ట్ ప్లాన్ ఏంటి, ఎలా మనము మిలియనర్స్ కావచ్చు అనే విషయాన్ని మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో కంపెనీ కూడా మిలియనర్ వాల్ట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఇన్కమ్ ప్లాట్ఫామ్ దట్ హెల్ప్ పీపుల్ అచీవ్ రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇట్ గివ్స్ యూ ద ఛాన్స్ టు ఎర్న్ స్టడీ passive income every month, so your money keeps growing whether you are working or relaxing. అంటే కొంతకాలం వరకు మనం వర్క్ చేయగలిగితే తర్వాత రిలాక్స్ అయినప్పటికి కూడా మనకు రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేలాగా ప్రతి ఒక్కరూ ఇది వరల్డ్ వైడ్ గా తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ రావడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరం కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని చెప్పి కొన్ని సంవత్సరాలుగా నెట్వర్క్ మార్కెటింగ్ లని, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అని, రియల్ ఎస్టేట్లని, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్లు, క్రిప్టో కరెన్సీలు, బిట్ కాయిన్లు ఎన్నో చేసి ఉన్నాము. బట్ ఎక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే పేరు వినడమే తప్ప ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాలేదు. మై డియర్ ఫ్రెండ్స్, బిలియనర్ వాల్ట్ అనేటువంటిది ఈ 2026లో 100% ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చేయడం కోసమే రావడం జరిగింది. కనుక ఒక్కసారి ప్లాన్ జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. 100% ఇక్కడ ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. మరి ఏంటి మిలియనర్ వాల్ట్? ఇట్ ఈస్ ఎ సర్వీస్ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ అండి. సర్వీస్ ప్రొవైడర్ అంటే మనందరికీ తెలుసు. సో కొత్త మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సింపుల్ అండి. సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏం లేదు. ఈరోజు ఓలా, ఉబర్, అదేవిధంగా ర్యాపిడో అనేటువంటి వచ్చాయి. అదేవిధంగా ఓయో ఉంది, స్విగ్గీ, జొమాటో ఉంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, బ్లింకిట్, జెప్టో, ఇవన్నీ కూడా సర్వీస్ ప్రొవైడర్లే. వీళ్ళ దగ్గర ఎలాంటి ప్రొడక్ట్ తయారు కాదు, వీళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్లు ఉండవు. ఓలో, ర్యాపిడో, ఉబర్కి ఎలాంటి వెహికల్స్ ఉండవు. అయినప్పటికీ కూడా పబ్లిక్ ఒక సొల్యూషన్ తీసుకురావడం జరిగింది కనుక వాళ్ళు ఈ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా కొంత పర్సెంటేజ్ కొంత తీసుకోవడం, కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు అమెజాన్ అనే కంపెనీ కొన్ని వేల కోట్లకు ఎదిగింది. మరి వీళ్ళు ఏ ప్రొడక్ట్ తయారు చేయనప్పుడు ఇన్ని వేల కోట్లు ఎలా వస్తున్నాయి? ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఒకప్పుడు 1994లో అనుకుంటాను ఈ యొక్క అమెజాన్ స్టార్ట్ అయినప్పుడు దీన్ని ఎవ్వరూ నమ్మలే. ఎందుకంటే ఇదేంటి, ఆన్లైన్ ద్వారా ప్రొడక్ట్ కొనడం ఏంటి, అసలు మనం ప్రొడక్ట్ చూడండి, ప్రొడక్ట్ పట్టుకుంది, మనం ప్రొడక్ట్ ఎలా కొంటాం అని ఎన్నో రకాల డౌట్స్ ఉండే. కానీ దాదాపు 9 సంవత్సరాలు అమెజాన్ తన యొక్క యాడ్ ఇస్తూనే ఉంది. ఆన్లైన్ ద్వారా మీరు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయండి, ఆన్లైన్ ద్వారా మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేయండి అంటే అది కొన్ని సంవత్సరాలు పట్టింది. దాదాపు 9 సంవత్సరాల వరకు అమెజాన్కు ఒక్క రూపాయి కూడా లాభం లేదండి. ఒక్క రూపాయి కూడా లాభం లేకుండా అమెజాన్ యాడ్స్ ఇస్తూనే ఉంది, యాడ్స్ ఇస్తూనే ఉంది, యాడ్స్ ఇస్తూనే ఉంది. ఈ రోజు ఒక 9-10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమెజాన్ నమ్మడం స్టార్ట్ అయ్యింది. మొత్తం వరల్డ్ వైడ్ గా మీకు ఎక్కడ ఏం ప్రొడక్ట్ కావాలన్నా కూడా ఆన్లైన్లో చూసుకొని ఆర్డర్ పెడితే వితిన్ 3 to 1 వీక్ లోపు ప్రొడక్ట్ మనకు వచ్చేస్తుంది. దాని మీద కొంత సర్వీస్ ఛార్జ్ తీసుకుంటుంది అమెజాన్. ఈ రోజు 1000 కోట్ల అసెట్ గా మారింది అమెజాన్. జస్ట్ ఇట్ ఈస్ ఎ సర్వీస్ ప్రొవైడర్. అదేవిధంగా ఒకప్పుడు హోటల్స్ లో ఫుడ్ డెలివరీ అనేది చాలా కష్టంగా ఉండే. ఫుడ్ డెలివరీ అనేటువంటిది చాలా కష్టంగా ఉండే. ఎందుకంటే ఫుడ్ తయారు చేయడం ఈజీ, కానీ దాన్ని డెలివరీ చేయడం అనేటువంటిది అంత ఈజీ కాదు. ఎంతమంది డెలివరీ బాయ్స్ని పెట్టుకుంటారు హోటల్స్, రెస్టారెంట్లు? దానికి చిన్న సొల్యూషన్ స్విగ్గీ, జొమాటో వచ్చింది. స్విగ్గీ, జొమాటో రావడంతో ఇప్పుడు మనము ఫుడ్ ఆన్లైన్ పెట్టుకోవడం జస్ట్ ఒక 10-15 నిమిషాల్లో ఆర్డర్ పెట్టినట్టయితే వేడి వేడిగా మన ఇంటికి ఆహారం వస్తుంది. దాని మీద కొంత పర్సెంటేజ్ అనేటువంటిది ఈ స్విగ్గీ, జొమాటోలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి స్విగ్గీ, జొమాటో. అదేవిధంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, వాస్తవానికి బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ అకౌంట్ ద్వారా మనం డబ్బులు పంపించవచ్చు అందరికీ. కానీ ఇండియాలో కేవలం 2 కోట్ల మంది మాత్రమే ఈ ఆన్లైన్ ఫెసిలిటీ వాడుతున్నారు. మరి మిగతా వాళ్ళు ఎందుకు వాడట్లేదు అంటే, ఏమో అకౌంట్ నంబర్ ఒకవేళ ఒక్క డిజిట్ మిస్ అయినా కూడా అమౌంట్ ఎవరికో వెళ్ళిపోతుంది అనేటువంటి భయంతో ఎవరు వాడట్లేదు. దీనికి సొల్యూషన్ తీసుకొచ్చారు ఫోన్పే, గూగుల్ పే అండ్ పేటిఎం. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, డబ్బులు పంపించండి. ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది. మన ఇంట్లో ఉన్న మన పిల్లలు, అదేవిధంగా వృద్ధులు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు ఫోన్పే, గూగుల్ పే. ట్రాన్సాక్షన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా వెళ్తున్నాయి.
దానికి వాళ్ళు కొంత ఛార్జ్ వేస్తున్నారు మనకు. కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అదే విధంగా ఈరోజు మన ముందుకొచ్చినటువంటి సర్వీస్ ప్రొవైడరే మిలీనియర్ వాల్ట్. మీరు కోటీశ్వరులు అవ్వడానికి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ట్రాన్స్‌పరెన్సీ‌గా తీసుకొచ్చినటువంటి కంపెనీ మిలీనియర్ వాల్ట్ అండి. కంపెనీ విజన్ కూడా మీరు ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ లాంగ్వేజ్ అయినా, ఎవరైనా సరే అందరూ గూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేయాలనేటువంటి ఉద్దేశ్యంతోనే ఈ మిలీనియర్ వాల్ట్ రావడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 3 రకాల, ప్రస్తుతానికి 3 రకాల ఇన్కమ్స్ మనం తీసుకున్నటువంటి అవకాశం ఇక్కడ ఉంది. ట్రాన్స్‌పరెంట్ అండ్ సెక్యూర్ ఇన్కమ్ సిస్టమ్ అండి. అంటే ప్రతీది మన కళ్ళకు కనబడుతుంది. ఎక్కడి నుంచి అమౌంట్ వస్తుంది, ఎవరు అన్లాక్ చేశారు, ఎంతొస్తుంది అనేది డైరెక్ట్‌గా మనకు కనబడుతూ ఉంటుంది. అండ్ లెవెల్ అన్లాక్ ఇన్కమ్, మీ లెవెల్స్ అన్లాక్ చేస్తుంటే మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అదే విధంగా ఆటో పూల్ ఇన్కమ్ అండి. ఈ ఆటో పూల్ గురించి చెప్పాలంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరం ఆటో పూల్, ఆటో పూల్, ఆటో పూల్ వింటున్నాం గానీ, నాకు తెలిసి ఎక్కడ ఆటో పూల్ ఇన్కమ్ తీసుకోలేదండి. బట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచే మీరు జాయినింగ్‌తోనే ఆటో పూల్‌లోకెళ్ళి ఆటో పూల్ ఇన్కమ్‌ని ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఇక్కడ ఇచ్చింది కంపెనీ. అండ్ ఆల్సో టీహెచ్‌బీ సాలరీ కూడా ఉంది. మరి దీన్ని ఎలా స్టార్ట్ చేద్దాం అన్నటువంటిది చూడండి. అయితే మిలీనియర్ వాల్టే ఎందుకు చేయాలి మనం? బయట చాలా కంపెనీలున్నాయి. మనం చాలా కంపెనీలో ఇన్వాల్వ్ అయి ఉన్నాం. చాలా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు చేస్తున్నాం. చాలా ఆర్‌ఓఐలలో డబ్బులు పెట్టి చేతులు కాల్చుకోవడం కూడా జరిగింది. చాలా ఇన్వెస్ట్‌మెంట్‌లు చేశాము. క్రిప్టో కరెన్సీ అని, బిట్‌కాయిన్ అని, కీబో అని, అదని, ఇదని ఎన్నిట్లలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉన్నాము. అదే విధంగా చేసి ఉన్నాము. బట్ ఇక్కడేంటంటే దేర్ ఈస్ నో కంపెనీ. ఫోన్‌పే, గూగుల్ పే కంపెనీ కాదు. స్విగ్గీ, జొమాటో కంపెనీ కాదు. అదే విధంగా మిలియనర్ వాల్ట్ కూడా కంపెనీ కాదండి ఇక్కడ. ఇక్కడ ఏ ఎండీ ఉండరు, ఏ కంపెనీ ఉండదు. నో ఇన్వెస్ట్‌మెంట్. మీరిక్కడ 1,00,000 కట్టండి, 2,00,000 ఇస్తాం, లేదా 1% ఇస్తాం, 0.5% ఇస్తాం. ఇలాంటి జంజాటం లేదు. నో ఆర్‌ఓఐ, నో విత్‌డ్రాల్. నేను ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉన్నానండి. మీరు కూడా ఉండే ఉంటారు. ఈ విత్‌డ్రాల్ మనం చేసిన బిజినెస్ ఏదో వాలెట్‌కొస్తది. ఆ వాలెట్ నుంచి ఈ వాలెట్ అంటారు. ఈ వాలెట్ నుంచి కంపెనీ ప్రొడక్ట్ పంపియమంటారు. ఇక్కడ అలాంటి జంజాటం లేదు. డైరెక్ట్ అకౌంట్ టు అకౌంట్, పర్సన్ టు పర్సన్ అమౌంట్ అనేటువంటి డైరెక్ట్ రావడం జరుగుతుంది. అండ్ నో అడ్మిషన్ ఫీస్, నో రిస్క్, నో లయబిలిటీ, 100% ఇన్‌స్టంట్ పే ఔట్ అండి. ఇగో ఇక్కడ ఈ ఇన్‌స్టంట్ పే ఔట్‌కే చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మనకు అన్నీ ఇన్‌స్టంటే కావాలి. మనకు ఇన్‌స్టంట్ రిజల్టే గావాలి. అందుకనే మిలియనర్ వాల్ట్ అనేది 100% ఇన్‌స్టంట్ పేమెంట్. మీరు ఒక్కరిని జాయిన్ చేసి వాళ్ళు లెవెల్ అన్‌లాక్ చేసిన క్షణంలో ఈ అమౌంట్ 100% మీ అకౌంట్‌లో కనబడుతుంది. ఇక్కడ టీడీఎస్ కట్ చేస్తాం, జీఎస్టీ కట్ చేస్తాం, సర్వీస్ చార్జెస్ కట్ చేస్తాం. ఇలాంటి జంజాటం ఏమీ లేకుండా 100% ఇన్‌స్టంట్ పే ఔట్ ఉంది కనుకనే మిలియనర్ వాల్ట్ అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపడం కోసం వచ్చింది కనుక మనకు మిలీనియర్ వాల్టే కావాలి. ఎందుకంటే మీరు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ డైరెక్షన్ చేసినా, ఏం చేసినా దేనికోసం? చివరికి డబ్బే గదా! డబ్బు దగ్గరికే వస్తున్నాం గదా! ఇక్కడ డబ్బు సంపాదించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ మిలియనర్ వాల్ట్ మనకివ్వడం జరిగింది. కనుక ది బెస్ట్ ఆహ్, సర్వీస్ ప్రొవైడర్‌గా మిలియనర్ వాల్ట్ మనం చెప్పొచ్చు. మరి ఎలా స్టార్ట్ చేద్దాం? ఎంబార్క్ ఆన్ యువర్ జర్నీ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విత్ జస్ట్ $15 ఓన్లీ. $15, $15తోని స్టార్ట్ చేయొచ్చండి. అంటే నియర్లీ ఒక 1,500 అనుకోండి. 1,500 తోని మనం ఈ సర్వీస్ చార్జ్ అనేటువంటిది మిలియనర్ వాల్ట్‌కు మనం పే చేసినట్లయితే అండ్ గెట్ ఇమ్మీడియేట్ యాక్సెస్ టు ఎ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ డిజైన్డ్ టు మాక్సిమైజ్ యువర్ ఎర్నింగ్ పొటెన్షియల్. మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారో అంత ఇన్కమ్ సంపాదించేటువంటి అవకాశాన్ని మిలియనర్ వాల్ట్ ఇవ్వడం జరిగింది. $15 ఓన్లీ. సో స్టార్ట్ విత్ $15, ఫుల్ వెబ్‌సైట్ యాక్సెస్, కంప్లీట్ పేఅవుట్ కంట్రోల్, 100 లెవెల్ ఎర్నింగ్ మోడల్, ఆటో పూల్ ఇన్కమ్ అండ్ టీహెచ్‌బీ సాలరీ అండి. ఇక్కడ ప్రతీది మన కళ్ళకు ట్రాన్స్‌పరెన్సీ‌గా కనబడుతూ ఉంటుంది. కంప్లీట్ పేఅవుట్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. 100 లెవెల్స్ నుంచి మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఆటో పూల్ సిస్టమ్ ద్వారా ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ సాలరీ కూడా తీసుకునే అవకాశం ఉంది. కేవలం $15 తోని రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. దాని తర్వాత మన ఐడీ యాక్టివేట్ కావాలంటే మరొక $60 తోని అన్లాక్ చేయండి. $15తో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. $60 తోని మీరు మీ లెవెల్స్ అన్లాక్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే మీ ఐడీ యాక్టివేట్ చేసుకోవడము. $60తో అన్లాక్ చేసుకున్నట్లయితే 4 లెవెల్స్ అన్లాక్ అవుతాయండి. 4 లెవెల్స్. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. ఈ విధంగా
4 లెవెల్స్ అన్లాక్ చేసుకోవచ్చు కేవలం $60తో. అంటే మొత్తం కలిపితే ఎంత అండి? $75తోని ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మళ్ళీ మళ్ళీ మన జేబులోంచి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడొచ్చిన ఇన్‌కమ్‌తోనే మనం డబ్బులు సంపాదించేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక్కరిని జాయిన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి $15 ఇమ్మీడియేట్‌గా మీకు రావడం జరుగుతుంది. ఇద్దరిని జాయిన్ చేస్తే $30 మీకు రావడం జరుగుతుంది. ముగ్గురిని జాయిన్ చేస్తే $45 రావడం జరుగుతుంది. నలుగురిని జాయిన్ చేస్తే $60 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా 10 మందిని మీరు జాయిన్ చేస్తే 10 into 15 అంటే $150 మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. 50 మెంబర్స్‌ని జాయిన్ చేస్తే $750 మీకు రావడం జరుగుతుంది. 100 మెంబర్స్‌ని జాయిన్ చేసినట్లయితే $1,500 మీకు రావడం జరుగుతుంది. 100 మెంబర్స్‌ని మీరు జాయిన్ చేస్తే 1,500 అంటే ఒకసారి ఆలోచించండి. ₹1,50,000 మీరు ఇన్కమ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎప్పుడైతే $60తో అన్లాక్ చేస్తారో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అంటే మీ పైన అప్లైనర్ మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వారికి $15 వెళ్తుంది. అదే విధంగా మీ సీనియర్‌ని తీసుకొచ్చిన సెకండ్ అప్లైనర్‌కి వెళ్తుంది. నెక్స్ట్ థర్డ్ అప్లైనర్‌కి వెళ్తుంది. అంటే ముగ్గురికి 15, 15, 15 అంటే ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోవడం జరుగుతుంది. రిమైనింగ్ $15 ఆటో పూల్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ $60తోని మీరు అన్లాక్ చేయడం ద్వారా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళకి, అదే విధంగా మీ పైన ఉన్న వాళ్ళకి ముగ్గురికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ మీరు ఆటో పూల్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇన్కమ్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మీరు $60తో చేయడం ద్వారా ఫస్ట్ అప్లైనర్‌కి వెళ్తుంది, సెకండ్ అప్లైనర్‌కి వెళ్తుంది, థర్డ్ అప్లైనర్‌కి వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ $60తో మీరు అన్లాక్ చేయడం ద్వారా ఈ విధంగా పైన ఉన్నటువంటి అప్లైనర్లందరికి కూడా అంటే 100వ వరకు కూడా ఈ ఇన్కమ్ అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఇమ్మీడియేట్‌గా ఇన్కమ్ వస్తుంది గనక ప్రతి ఒక్కరు యాక్టివ్‌గా వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏ విధంగా అయితే పై అప్లైనర్స్‌కి ఇన్కమ్ వెళ్తుందో మీ టీమ్ వాళ్ళకు ఇదే విధంగా అన్లాక్ చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ విధంగా 100 లెవెల్స్ నుంచి మనం ఇన్కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, $60తో మనం అన్లాక్ చేసాం కనుక దీనికి 4 టైమ్స్ అండి. అంటే $240 వరకు మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ మనము అంటే మనకు సిస్టమ్‌లో కనబడుతుంది. మన లెవెల్ మనకు కనబడుతుంది. దాని తర్వాత $60తోని మళ్ళీ అన్లాక్ చేయడం ద్వారా రిమైనింగ్ లెవెల్స్ కూడా అన్నీ అన్లాక్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం అన్లాక్ చేయడం ద్వారా మనం ఇన్కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మన టీమ్ వాళ్ళను ఈ విధంగా $60తోని అన్లాక్ చేయించడం ద్వారా మనకు మన పైన సీనియర్స్ అందరికి కూడా ఇన్కమ్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి నుంచి $15 అనేటువంటిది 100% ఇన్కమ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. ఇలా మీరు ఎంతమందినైనా డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఇక్కడ ఉంది. మీరు ఎంతమందినైనా సరే డైరెక్ట్ చేసినట్లయితే అక్కడి నుంచి మీకు $15 ఇన్కమ్ రావడం జరుగుతుంది. మీకు ఆ లెవెల్స్ మనకు చూపిస్తుంది కనుక ప్రతి $60కి $240 మనం ఇన్కమ్ తీసుకున్నాక మళ్ళీ $60తోని అన్లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్లాక్ ఎందుకు చేయాలి? మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏ విధంగా అయితే అన్లాక్ చేస్తే మన సీనియర్స్‌కి ఇన్కమ్ వెళ్తుందో, మన కిందున్న వాళ్ళను కూడా అన్లాక్ చేయించడం ద్వారా మనము మన పైన సీనియర్స్ అందరూ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. సో $60కి 4 టైమ్స్ అంటే $240 వరకు మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. $240 ఇన్కమ్ తీసుకున్నాక మళ్ళీ మనం $60తోని అన్లాక్ చేస్తేనే మనకు 4, 5, 6 లెవెల్స్ అనేటువంటి అన్లాక్ కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఏందంటే ఇంతకుముందు బిజినెస్‌లో మనం ప్రతిసారి $50 చేయాల్సింది ఉండే. ఇప్పుడు కేవలం $60తోనే మనం డైరెక్ట్ ఆటో పూల్‌లోకి వెళ్తున్నాము. అంటే జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఆటో పూల్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. జాయిన్ అయిన ప్రతి పర్సన్ ఆటో పూల్‌లోకి వెళ్తే ఆటో పూల్ ఇన్కమ్ అనేటువంటిది కూడా అద్భుతంగా మనకిక్కడ ఉంది. సో అన్లాక్ అనేటువంటిది 100 లెవెల్స్ వరకు మనము $15తో చేస్తే $15 ఇంటూ 4 టైమ్స్ అంటే $60 వరకు మనం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఈ 100 లెవెల్స్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ మనము $30తోని అన్లాక్ చేయాల్సి ఉంటుంది. $30 ఇంటూ 4 టైమ్స్ అంటే $120 అనేటువంటి మనం ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి 100 లెవెల్స్ తర్వాత మళ్ళీ ఇది పెరుగుతూ ఉంటుంది. $15, $30, $60, $120, $240 ఈ విధంగా అన్లాక్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే దానికి 4 టైమ్స్ ఇన్కమ్ మనకొస్తుంది. గుర్తుపెట్టుకోండి, $15తో మనం అన్లాక్ చేసాం కనుక దీనికి 4 టైమ్స్ అంటే $60 వచ్చి ఆగిపోతుంది. మళ్ళీ మనము
$15 మనం అన్లాక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి 100 లెవెల్స్ తర్వాత ఈ ఇన్కమ్ అనేటువంటిది అన్లాక్ చేయడానికి ఈ సిస్టమ్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా అన్లాక్ చేయడం ద్వారా మనము మన సీనియర్స్ అంటే 100 మెంబర్స్‌కి ఇన్కమ్ అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది. మన టీమ్‌లో కూడా 100 లెవెల్స్ నుంచి మనం ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఆటో పూల్ సిస్టమ్ చెప్పుకున్నాం. ఆటో పూల్ అంటే ఏం లేదండి. మీరు మనం ఫస్ట్ టైమ్ $60 అన్లాక్ చేయగానే ఫస్ట్ లెవెల్ అన్లాక్ అవుతుంది. సెకండ్ లెవెల్ అన్లాక్ అవుతుంది. థర్డ్ లెవెల్ అన్లాక్ అవుతుంది. ఫోర్త్ లెవెల్ డైరెక్ట్‌గా ఆటో పూల్‌లోకి వెళ్తుంది. ఆటో పూల్ వెళ్ళాక నెక్స్ట్ మళ్ళీ మనం $60తో మనం అన్లాక్ చేసినట్లయితే 4, 5, 6 అప్లైనర్స్‌కి వెళ్తుంది. నెక్స్ట్ ఆటో పూల్‌లోకి రావడం జరుగుతుంది. మరి ఇది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి చూడండి. ఈ ఫస్ట్ $60తో మనం అన్లాక్ చేయగానే మనం ఆటో పూల్‌లోకి వస్తాము. ఈ విధంగా ఎవరైతే $60తో అన్లాక్ చేశారో వాళ్ళందరూ కూడా ఆటో పూల్‌లోకి వస్తారు కనుక వీళ్ళందరూ కూడా 15, 15, 15 ఈ విధంగా మీ అండర్‌లో ఆటో పూల్‌లోకి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుందండి? $60 అనేటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది. దీంట్లో 50% అంటే $30 మీ అకౌంట్‌లోకి ఇన్‌స్టంట్‌గా రావడం జరుగుతుంది. రిమైనింగ్ $30 సెకండ్ ఆటో పూల్‌లోకి వెళ్తుంది. ఎవరైతే ఫస్ట్ ఆటో పూల్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా 4 మ్యాట్రిక్స్ రూపంలో మీ అండర్‌లోకి 30, 30, 30 అంటే $120 అవుతుంది. దీంట్లో $60 మీ అకౌంట్‌లోకి వస్తుంది. $60 నెక్స్ట్ పూల్‌కి వెళ్తుంది. ఆ విధంగా ఎవరైతే 60 కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ మీ అండర్‌లోకి 4 మెంబర్స్ రావడం జరుగుతుంది. దీంట్లో 60, 60, 60 అంటే $240 డాలర్స్ అవుతుంది. దీంట్లో $120 మీ అకౌంట్‌లోకి వస్తుంది. నెక్స్ట్ $120 నెక్స్ట్ పూల్‌కెళ్తుంది. ఈ విధంగా ఆటో పూల్ ద్వారా అంటే మన ప్రమేయం లేకుండా కంపెనీ సాఫ్ట్‌వేర్ ద్వారా ఎవరైతే ఆటో పూల్‌లోకి వస్తారో వాళ్ళందరి ద్వారా మనకు ఆటో పూల్ ఇన్కమ్ ఆటోమేటిక్‌గా రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక చార్ట్ ఇవ్వబడింది. మరొక్కసారి గమనించండి. మీ అండర్‌లో $60 ఆటో పూల్ ఇన్కమ్ రాగానే $30 రీ ఎంట్రీకెళ్తుంది. $30 మీ ప్రాఫిటు. మీ అండర్‌లో $120 రాగానే $60 రీ ఎంట్రీకెళ్తుంది. $60 మీ ఇన్కము. అదే విధంగా $240 రాగానే $120 రీ ఎంట్రీకెళ్తుంది. $120 మీ ఇన్కమ్. ఈ విధంగా ఆటో పూల్ సిస్టమ్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి అవకాశం ఇక్కడ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆటో పూల్ సిస్టమ్ ద్వారా మనం 20 లెవెల్స్ 20 ఆటో పూల్స్ మనకు కంప్లీట్ అయినట్లయితే మన ఇన్కమ్ చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి 47 crores 18 lakhs సారీ 4,71,85,890 అండి. అంటే నియర్లీ 400 crores రూపీస్ మనం ఇన్కమ్ సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది. ఈ ఇన్కమ్ వింటే వాస్తవానికి మన మైండ్ రిసీవ్ చేసుకోదు. ఇన్ని వందల కోట్లు వస్తాయా? ఇంత ఇన్కమ్ వస్తుందా? అనేటువంటి ఒక డౌట్‌లో ఉంటారు. కానీ నేనేమంటున్నా అంటే దీంట్లో ఒక 10% దీంట్లో ఒక 1% వచ్చినా గూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000, 5,00,00,000 ఇంతవరకే విన్నాం. కానీ వందల కోట్లు అనేసరికి మన మైండ్ రిసీవ్ చేసుకోదు. కానీ నేనేమంటున్నా అంటే ఇక్కడ 1% సక్సెస్ అయినా కూడా కోటీశ్వరుడయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే నేను ముందుగానే చెప్పాను 2026లో ఎవరైతే మిలియనీర్ కావాలనుకుంటున్నారో ఈ చిన్న ప్లాన్ ద్వారా కేవలం $15తో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా కేవలం $60తో అన్లాక్ చేయడం ద్వారా ఇగో ఇంత ఇన్కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఇక్కడ ఉంది. అయితే ఇది వర్కింగ్ కాన్సెప్ట్ అండి. ఏదో $15, $60తో జాయిన్ అయిపోయి కూర్చొని ఏమైంది నాకు ఇన్కమ్ వస్తదా అంటే రాదు. దయచేసి మేము డబ్బులు పెడతాం, మేమేం పని చేయం అనే వాళ్ళకు ఇక్కడ డబ్బు రాదండి. ఖచ్చితంగా కొత్త పర్సన్స్‌కి అవకాశం ఇస్తూ కొత్త రిక్రూట్‌మెంట్ చేసుకుంటూ టీమ్ నెట్వర్క్ ఫార్మ్ చేయగలిగితేనే ఇక్కడ ఇంత ఇన్కమ్ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, అతి తక్కువ $75 అంటే ఒక్కసారి ఆలోచించండి. కేవలం రూ. 7,000 ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఇదే అవకాశాన్ని మనకున్నటువంటి నియర్ అండ్ డియర్‌కి ఇవ్వడం ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. నెక్స్ట్ అదే విధంగా లెవెల్ అన్లాక్ చేసుకోవడం ద్వారా కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. ఆటో పూల్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా మీ అండర్‌లో ఎప్పుడైతే 100 మెంబర్స్ అవుతారో దీనికి ఒక చిన్న ఫార్ములా ఇచ్చాడండి. లెగ్ ఏ, లెగ్ బి, లెగ్ సి. ఇక మిగతా అన్ని గూడా. ఇది 40, 30, 30 అంటే టోటల్ 100 మెంబర్స్ తీసుకుంటే లెగ్ ఏ నుంచి 40%, లెగ్ బి నుంచి 30%, లెగ్ సి అండ్ అదర్స్ అన్నీ కలుపుకొని ఒక 30%. ఈ ఫార్ములాలో ఎవరైతే 100 మెంబర్స్‌ని కంప్లీట్ చేస్తారో
వాళ్ళకు $25 ఇంటూ 12 వీక్స్ అండి. $25 ఇంటూ 12 వీక్స్ అంటే ఒక్కసారి ఆలోచించండి. 25 ఇంటూ 12 అంటే ఎంత అవుతుందండి? $300 అవుతుంది. $300 ఐఎన్ఆర్‌లో ₹30,000 అవుతుంది. అయ్యో! నేను $15 రిజిస్ట్రేషన్ చేసుకున్నా గదా! కంపెనీ ఆ $15 చేసుకున్నందుకు గాను మనకు 100 మెంబర్స్ కాగానే ₹30,000 అనేటువంటిది మనకి ఇన్‌కమ్ సాలరీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ 300 మెంబర్స్ కంప్లీట్ అయినట్లయితే $50 అండి. $50 పర్ వీక్ అంటే 12 వీక్స్ అంటే $600 అంటే ₹60,000 ఇవ్వడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు $50కి ఎలిజిబుల్ కాగానే చాలా కంపెనీలో ఏం చేస్తాయంటే ఈ $25ని ఎగ్గొడతాయి. ఇవ్వరు. బట్ మన కంపెనీ మిలియనర్ వాల్ట్ ఏమంటుందంటే ఆ టోటల్ $300 ఒకేసారి మీకు ఇచ్చేస్తాం మీరు $50 అచీవ్ అయినట్లయితే. మళ్ళీ ఇక్కడి నుంచి ఆ 12 వీక్స్ మీరు ఒక $100కి అచీవ్ అయ్యారనుకోండి, ఆ $50 ఇంటూ 12 వీక్స్ అనేటువంటిది టోటల్ అమౌంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగానే సాలరీ ద్వారానే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. చూడండి, $5,00,000 పర్ వీక్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ₹5,00,00,000 పర్ వీక్ అంటే ఇంటూ 12 వీక్స్ అండి. ఒక్కసారి ఆలోచించండి. ఈ సాలరీ అనేటువంటిదే చాలా అద్భుతమైనటువంటి కోట్ల రూపాయలో ఉంది. అంటే మీరు అన్లాక్ చేయడం ద్వారా మిలియనర్ కావచ్చు, ఆటో పూల్ ద్వారా మిలియనర్ కావచ్చు, సాలరీ ద్వారా మిలియనర్ కావచ్చు. అంటే మీరు మిలియనర్ కాకుండా ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని ఆపలేరు. అంటే ఒక్కసారి ఆలోచించండి. 100% ఇక్కడ ఇన్‌కమ్ అనేటువంటిది మనము సాలరీ చూస్తేనే 11 మిలియన్స్ ప్లస్ అండి. ఇంత ఇన్‌కమ్ తీసుకునేటువంటి అవకాశాన్ని మిలియనర్ వాల్ట్ ఇవ్వడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ యొక్క విజన్, మిషన్ కూడా ఒకటే. ఇక్కడ సాధ్యమంత ఎక్కువ మందిని లక్షల్లో కస్టమర్‌లను తీసుకొచ్చి, ఆ తర్వాత కంపెనీ ప్రొడక్ట్స్ కూడా పెట్టబోతుంది. ఈ కామర్స్ యాడ్ చేస్తుంది. కంపెనీ యొక్క ఉద్దేశ్యమే మెయిన్ అండి. ఇక్కడ కస్టమర్స్ బేస్ తయారు చేసుకున్నాక, ఇండియాలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రొడక్ట్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇది ఆన్‌లైన్ పోర్టల్ కాబోతుంది. ఒక అమెజాన్ లాగా ఎదగబోతుంది. మీరు $15తో రిజిస్ట్రేషన్ అయ్యారు గదా! ఆ తర్వాత అన్లాక్ చేయడానికి కూడా కొన్ని $60 చేశారు గదా! ఇవేం పోవండి. వీటన్నిటిని కూడా రిడీమ్ చేసుకున్నటువంటి అవకాశాన్ని కంపెనీ ఇవ్వబోతుంది. బయట మార్కెట్‌లో దొరికేటువంటి అన్ని రకాల ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ గావచ్చు, ఫ్రిడ్జ్ గావచ్చు, రిఫ్రిజిరేటర్ గావచ్చు, ఏసీ గావచ్చు, ల్యాప్‌టాప్ గావచ్చు, బట్టలు గావచ్చు, ఇలా ఎన్నో రకాల ప్రొడక్ట్స్‌ని ఇక్కడ పెడుతుంది. ఇక్కడ బయటి మార్కెట్ కంటే కూడా ఇక్కడ తక్కువ ప్రైస్‌కే మనకివ్వడం జరుగుతుంది. అదే అదే విధంగా మీరేదైతే అన్లాక్ చేసుకున్నారో, ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, ఇదంతా కూడా పాయింట్ వైస్‌గా ఇక్కడ రిడీమ్ చేసుకున్నటువంటి అవకాశాన్ని కూడా ఇస్తుంది. అంటే నెక్స్ట్ రీపర్చేస్ ప్రొడక్ట్స్ రాబోతున్నవి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎవ్వరు నష్టపోయేటువంటి ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ అయినా జాయిన్ అయిన తర్వాత తాను చేయలేకపోయాడు, ఎంతో మందికి చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్వరు జాయిన్ కాలేదు. అయ్యో సార్, నా $75 పోవాల్సిందేనా? ఏం పోవు మై డియర్ ఫ్రెండ్స్. ఈ $75 కూడా మీరు ప్రొడక్ట్ పర్చేస్ చేసినప్పుడు మీ $75 మీకు తిరిగి రావడం జరుగుతుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చేసినా చేయకపోయినా ఎవరు నష్టపోయేటువంటి ఛాన్స్ లేదు. చేసినా చేయకపోయినా ఎవరు నష్టపోయే ఛాన్స్ లేదు. బట్ ఎంతమంది చేసుకోగలిగితే, ఎంత బాగా చేసుకోగలిగితే, ఎంతమందికి అవకాశం ఇవ్వగలిగితే అంత ఇన్‌కమ్ సంపాదించే అవకాశం ఉంది. మరొక నెగెటివ్ కూడా ఆలోచిద్దాం. ఏమో సార్, ఇట్లాంటి చాలా కంపెనీలొచ్చినాయి, చాలా పోయినాయి. ఈ కంపెనీ కూడా పోతుందేమో అనే వాళ్ళకు నా ఆన్సర్ అండి. కంపెనీ ఎప్పుడు పోతదో ఒక్కసారి ఆలోచించండి. మన డబ్బులన్నీ కంపెనీ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళ టార్గెట్ నుండి లక్షలు, కోట్ల రూపాయలు అయిన తర్వాత మూయొచ్చు. అసలు కంపెనీకి డబ్బులే పోవట్లేదు గదా! మనం అన్లాక్ చేయగానే అకౌంట్ టు అకౌంట్, పర్సన్ టు పర్సన్, మీరు జాయిన్ చేసిన పర్సన్ నుంచి డైరెక్ట్ మీకే డబ్బులు వస్తున్నప్పుడు, కంపెనీకి ఒక్క రూపాయి కూడా పోనప్పుడు, కంపెనీ దగ్గర ఏం మూల్య జమ అయితది? ఎటు పోతది కంపెనీ? ఇక రెండో కంపెనీ. ఎప్పుడు పోతాయి కంపెనీలు? మనం బాగా టీమ్ తయారు చేసినంక, మనం సీనియర్స్ అయినంక మనకు లక్షల లక్షల రూపాయలు ఇవ్వాలి గనక కంపెనీలు ఇవ్వలేక ఎగ్గొట్టి మూసేసేటువంటి సందర్భాలు మనకు తెలుసు. ఇక్కడ కంపెనీ ఏమి ఇవ్వట్లేదు గదా! మొదటి నుంచే కంపెనీ మనకేమి ఇవ్వట్లేదు. మొదటి నుంచే కంపెనీ దగ్గర డబ్బులేం జమ కావట్లేదు. ఇక కంపెనీ ఎటు పోతది? కంపెనీ తీసేస్తే కంపెనీ వాళ్ళకే నష్టం. మనకేం నష్టం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 100% ఇన్‌స్టంట్ పే ఔట్, అది అకౌంట్ టు అకౌంట్, పర్సన్ టు పర్సనే ఉంది గనక కంపెనీ ఎత్తేసే ఛాన్సే లేదు. కనుక మై డియర్ ఫ్రెండ్స్,
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. కేవలం $75, కేవలం $75 అని ఎందుకు అంటున్నా అంటే 7,000 రూపీస్‌తోని మీరు బయట మార్కెట్‌లో ఏదన్నా బిజినెస్ చేయగలిగి కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉందా? అఫ్‌కోర్స్ ప్రొడక్ట్ బేస్ ఉంది. ప్రొడక్ట్ బేస్ ఉన్నాయి. రూ. 7,000తో ప్రొడక్ట్ కొనుక్కుంటావు. దాని తర్వాత ఆ ప్రొడక్ట్ గురించి చాంతాడంత సబ్జెక్ట్ నేర్చుకోవాలి. దాన్ని 10 మందికి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దాంట్లో వాళ్ళకు రిజల్ట్ రావాలి. ఆ రిజల్ట్ వచ్చినాక వాళ్ళు చేస్తారో చెయ్యరో తెలియదు. ఎన్ని కంపెనీలు మనం చేయలేదు. నేను ఒక కంపెనీ లాస్ట్ ఇయర్ చేశానండి. నా టీమ్ 5,000 టీమ్ అయింది. ఒకవైపు 75,000 ఫీ ఉంది. ఏం చేసుకోవడానికి? మ్యాచ్ అయితేనే కమిషన్ వస్తది. ప్రొడక్ట్ అర్థమైతేనే కమిషన్ వస్తది. ప్రొడక్ట్ రిజల్ట్ వస్తేనే కమిషన్ అయితది. నా టీమ్ చేస్తేనే నాకు కమిషన్ వస్తది. కానీ ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఎవ్వరు చేసినా చేయకపోయినా మనం చేసుకుంటూ వెళ్ళడం ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని బిలియనీర్ వాళ్ళు నిజంగా 2026లో మన అదృష్టం అనుకోవచ్చు. అదృష్ట లక్ష్మి మీ యొక్క డోర్ కొడుతుంది. మీరు తీస్తారా, మూస్తారా అనేది మీ ఇష్టం. మేము నష్టపోతామేమో, మేము చేయలేమేమో, ఇలాంటి కంపెనీలు ఇంతకు ముందొచ్చినాయి, అవి పోయినాయి గదా! ఇవి పోతాయి గదా! అనేటువంటి నెగెటివ్‌లో ఉన్న వాళ్ళను మనం ఏం చేయలేము. నేనెందుకు ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నా అంటే, ఒక కార్‌లో మనం బయలుదేరినామంటే, అది యాక్సిడెంట్‌కి గురవుతుంది అనంటే, ఇక మనం ప్రయాణం చేయలేం. కావచ్చు, కాకపోవచ్చు 50, 50 ఉంటుంది. ఈ ప్రపంచంలో యాక్సిడెంట్ గురి గాని వెహికల్ ఏదన్నా ఉందా ఒక్కసారి ఆలోచించండి. మన కళ్ళ ముందు ఎన్నో టూ వీలర్స్‌లో చనిపోయిన వాళ్ళున్నారు. ఎన్నో కార్లు యాక్సిడెంట్‌కి గురైన ఉన్నారు. రీసెంట్‌గా మొన్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవారు చనిపోయారు ఏరోప్లేన్ కూలి. 5గురు అతనితో పాటు చనిపోయారు. మన కళ్ళ ముందు జస్ట్ ఒక 6 నెలల క్రితము 294 మంది సజీవ దహనమయ్యారు. ఏరోప్లేన్ మన కళ్ళకు కట్టినట్టు చూపించారు టీవీ9. అది కూలుతుండగా, చనిపోతుండగా డీఎన్ఏ కూడా దొరకలేదు. మరి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. రేపు మీరు ఎక్కడికైనా విదేశీ యాత్ర చేయాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్లేన్ ఎక్కుతామా? ఎక్కమా? అంటే అదేదో జరిగిందని, ఇది గూడా అలానే జరుగుతుందనుకోవడము, ఇది చాలా హాస్యాస్పదమండి. ఏదో జరుగుతదని జెప్పి, నేనిది చెయ్యను అనుకుంటే మన జీవితం ఏమాత్రం మారదు. మీకు నచ్చినా, నచ్చకపోయినా ఈ బిజినెస్‌ని మీరు మొదలుబెట్టినట్లయితే, మీకు నచ్చినయన్నీ మీ కాళ్ళ ముందుకొస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, అవకాశం వచ్చింది. దీన్ని అర్థం చేసుకొని, ప్లాన్ అర్థం చేసుకొని, ఒకవేళ ఫస్ట్ టైమే అర్థం కాకపోవచ్చు ఎవరికైనా. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి ద్వారా కూర్చొని ఒకసారి పూర్తిగా ప్లాన్ అర్థం చేసుకుంటే 100% ఈ బిజినెస్‌ను నాకు తెలిసి ఎవరు కూడా కాదనరు. ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో, ఎవరికైతే డిజైర్స్ ఉన్నాయో, ఎవరైతే సొంత కార్ తీసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో, ఎవరైతే తమ పిల్లల్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివించాలనుకుంటున్నారో, ఎవరైతే విదేశీ విహారయాత్రలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారో, ఎవరైతే బాసిజం వద్దు, నా సొంత వ్యాపారం స్టార్ట్ చేయాలని నేనేంటో నిరూపించుకుంటూ అనుకునే వాళ్ళందరూ గూడా ఈ అవకాశాన్ని తీసుకుంటారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని ఎవరు గూడా వదులుకోకండి. ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అద్భుతమైనటువంటి అవకాశాన్ని మిలియనీర్స్ వాళ్ళు మనకు తీసుకురావడంది అతి తక్కువ ప్రైస్‌లో. చాలా $15తో రిజిస్ట్రేషన్ అండి. మీకు తెలుసా స్విగ్గీ, జొమాటో 30% తీసుకుంటారు. ఇక్కడ ఎవరికైనా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఉంటే వాళ్ళకి తెలుసు. ఫుడ్ ఆర్డర్ ఇస్తే దాని మీద 30% తీసుకుంటారు సర్విస్ చార్జ్ ఒక్కొక్క పర్సన్‌కు. ఇన్ని కోట్ల రూపాయల ప్లాట్‌ఫార్మ్ మనకు $15కి రిజిస్ట్రేషన్‌కి ఇచ్చారు. చాలా తక్కువ అమౌంట్‌కే మనకివ్వడం జరిగింది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎవరైనా మిత్రులు, సీనియర్ మిత్రులు ఉన్నట్లయితే ఒక 2 మాటలు మిలియనర్ వాల్ట్ మీకెందుకు నచ్చింది అనే విషయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్. సో మొదటగా నాగేంద్ర ప్రసాద్ గారు, ప్లీజ్ అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. హలో. యెస్ సార్. యెస్ సార్. ప్లీజ్. అదే మధ్య మధ్యలో మీ వాయిస్ బ్రేక్ అయిపోతుంది. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. అయ్యో! అవునా? ఓకే సార్. సో అదే సార్, మళ్ళీ చిన్న 2-3 డేస్ గ్యాప్లో మళ్ళీ చిన్న మార్పులు చేర్పులు చేసుకుని మళ్ళీ ఇవాళ స్టార్ట్ అయింది మంది. యెస్ సార్. చాలా అద్భుతంగా చేశారు దీన్ని. అంటే ఆల్రెడీ యాక్చువల్గా ప్లాన్ చాలా అద్భుతమే. దాంట్లో చిన్న చిన్న పికప్స్ ఉండటం వల్ల దాన్ని ఇంకా కొద్దిగా ఇంకా సులభతరం చేసి మళ్ళీ ఇవాళ యెస్ సార్. 6 o'clockకి మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తుంది సార్. ఎందుకంటే ఇంతకుముందు $50 తోని సింగిల్ గా మనము అన్లాక్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఎస్. దానివల్ల కొద్దిగా ఏమన్నా టైం పట్టేది అనిపించింది. సో ఇప్పుడు ఏంటి ఒకటేసారి ఈ $60తోని $15 రిజిస్ట్రేషన్ తోని 4 ఓపెన్ అవుతాయి ఒకటేసారి ఎట్ ఎ టైం. దానివల్ల ఏంటంటే ఎస్. మూమెంటం చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. దానివల్ల రోజు మనము ఒక్కొక్క జాయినింగ్ తీసుకున్నా కూడా $15 మినిమం మనము తీసుకోగలుగుతాము. సో దాన్ని మనం టీమ్ సైజ్ ఎంత పెరిగితే మనకి రోజు అన్ని జాయినింగ్స్ పడతాయి. దానివల్ల మనము మినిమం 10 అయితే గ్యారంటీగా ఒక 10-15 రోజుల్లోనే సీరియస్గా చేసేవాళ్ళు మినిమం 15x10 అంటే కనుక $150 పర్ డే చూడొచ్చు. సో అంత ఈజీగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇది ఒక రెవల్యూషన్ అవుతుంది. బట్ చాలా మందికి అర్థం కాకపోవచ్చు దీనిది. ఒక్క 1-2 మంత్స్లోనే ఇది స్ప్రెడ్ అయిపోతుంది సార్. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ లాంచ్లోనే ఉంది. ఇక ప్రీ లాంచ్లో ఉంది కాబట్టి వీళ్ళు ఏమేమి మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నా లేదంటే ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అనేది ఆలోచించి మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనుకుంటున్నాము. ప్లస్ అదే ఇక ఈ పోర్టల్ కూడా లాంచ్ చేస్తున్నారు, ప్రొడక్ట్స్ కూడా తీసుకొస్తున్నారు. సో నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్కి చాలా డిఫరెంట్ మోడ్లోకి వెళ్తుంది. కొంచెం ఏంటంటే ఇప్పటి వరకు మనం ఎన్నో చూసాం చేసాం, కానీ దీన్ని కొంచెం సీరియస్గా కనుక తీసుకుని చేయగలిగితే మాత్రం వితౌట్ ల్యాబిలిటీ మనం చాలా మంచి ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చేసినవన్నీ కూడా ల్యాబిలిటీతోనే ఉన్నాయి, లేదా చాలా హార్డ్ వర్క్తో కూడుకుని ఉన్నాయి. కానీ మనం అనుకున్న ఇన్కమ్స్ ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో చూడలేదు, తీసుకోలేదు. ఎక్కడో 1-2% తప్ప నెట్వర్క్లో నాకు తెలిసిన వాళ్ళు పెద్ద ఇన్కమ్స్ తీసుకుని సెటిల్ అయిన వాళ్ళు అయితే లేరు. అందరూ ఇబ్బందుల్లోనే ఉన్నారు. కాబట్టి మనకి అలవాటు అయిపోయినాక ఇక మనం వేరే చేయలేము, వేరే ఆలోచనలు కూడా రావు. చేసిన ప్రస్తుతం నాకు తెలిసి వేరే బిజినెస్లు కూడా ఏమైనా సక్సెస్ఫుల్గా లేవు, భారీ పెట్టుబడులతో కూడుకున్నాయి. కాబట్టి చాలా చిన్న పెట్టుబడితోని ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరికీ దీన్ని అర్థం చేయించి కనుక మనం ఒక్క 100 days ఫోకస్ చేయగలిగితే టార్గెటెడ్గా హ్యాపీగా మనము అమౌంట్స్ చూడొచ్చు. చాలా మంచి అమౌంట్స్ చూడొచ్చు. అది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు టార్గెట్ ఫిక్స్ చేసుకుని చేయటమే. ఎందుకంటే ఇందులో ఎంతైనా ఉంది, అది మన ప్లానింగ్ బట్టే ఉంటుంది. ఇక్కడ హార్డ్ వర్క్ చేయకూడదండి, స్మార్ట్ వర్కే చేయాలి. ఆ స్మార్ట్ వర్క్ ద్వారానే మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉంది. ప్లానింగ్ అంతా ప్లానింగ్. రోజు జూమ్ అటెండ్ చేయించండి కొంతమందితో ఎవ్రీడే. దాంతో ఆటోమేటిక్గా ఒక 100 daysలో మీకు టీమ్ సైజు పెరిగిపోతే కనుక అక్కడి నుంచి అసలు ఆగదు. మంచి ఇన్కమ్స్ తీసుకుంటాం, అది మాత్రం ఫర్ షూర్. ఎందుకంటే ఆల్రెడీ బాగా ఈ మంత్ ఎండింగ్కి నాకు తెలిసి బాగా పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది ఇది. ఇంకా ఎవ్వరికి తెలియదు. సో మనకి స్కోప్ ఇప్పుడు చాలా ఉంది. ఇండియాలోనే ఎవరికి తెలియదు, ఇంకా బయట కంట్రీస్ కూడా రేపు ఈ మంత్లో లాంచ్ చేస్తారు. ఇక్కడ అంతా డాలర్ మీద కాబట్టి చాలా కంట్రీస్కి వెళ్ళే అవకాశం ఉంది, తెలియకుండానే వెళ్ళిపోతుంది. సోషల్ మీడియా ఎవరికైనా ఛానల్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా బాగా ప్రమోట్ చేసుకోండి, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈజీగా. ఎందుకంటే ఇదంతా ఆన్లైన్ మీద చేసేది కాబట్టి చాలా ఈజీగా అవుతుంది. ఎట్లాగో జూమ్స్ ఉన్నాయి, హిందీ తెలుగు అయితే రోజు జరుగుతున్నాయి. ఇందాకే సార్ కూడా చెప్పారు, రితేష్ పటేల్ గారు, మలయాళము, తమిళ్, మరాఠీ, ఒరిస్సా ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి అంటే గుజరాతీ, బెంగాలీ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఈ వీక్లో. కాబట్టి అన్ని భాషల్లో జూమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం సీరియస్ తీసుకుని దీన్ని ప్లాన్డ్గా కనుక చేస్తే మాత్రం 100 daysలో 200% సెట్ అయిపోతాం. మనం ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. ఇది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మల్లేష్ గారి అవకాశం ఇచ్చినందుకు. ఎస్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ అవకాశం గురించి మీరు ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. జస్ట్ ఈ బిజినెస్లో మనం చేయాల్సింది ఏమీ లేదు. కేవలం హిందీ జూమ్ ఉంది 8 to 9, 9 to 10 మన యొక్క తెలుగు జూమ్ ఉంటుంది. జూమ్కు అటెండ్ చేపిస్తే చాలు. ఇంతకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు లాగా ప్రోడక్ట్లు పట్టుకొని ఊరు డిస్టిక్లు తిరిగి అందరినీ కలిసి చేసి వాళ్ళు చేస్తారో చేయరో తెలియక నష్టపోయిన సందర్భాలే చాలా ఉన్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేటువంటిది నిజంగా డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటిది అద్భుతమైన సిస్టమ్. కానీ సిస్టమ్ ప్రకారం వెళ్ళకపోవడం వల్లనే చాలా మంది ఫెయిల్యూర్ అవుతారు. వాస్తవానికి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా నష్టం అన్నది జరగదు. నేను ఇప్పటి వరకు ఎన్నో కంపెనీలు చేశాను. ఇంతవరకు నేను ఈ కంపెనీతో నష్టపోయినా, డైరెక్ట్ సెల్లింగ్‌లో నాకు నష్టం జరిగిందనేది ఇప్పటిదాకా నేను చూడలే. బట్ నా కస్టమర్స్, నా బిజినెస్ పార్ట్నర్స్ నష్టపోయినామని చెప్తే నేను నాకు నవ్వొస్తది. ఎందుకు నష్టపోయానంటే సిస్టమ్ ఫాలో కాకపోవడం. ఇక్కడ మిలీనియర్ వాల్ట్ సిస్టమ్ ఏంటిది? జస్ట్ ఆన్‌లైన్ ద్వారా జూమ్‌కి అటెండ్ చేపిస్తే చాలు. అయితే జూమ్‌కు మనం ఇన్వైట్ చేస్తాం, చాలా మంది రారు. సార్ మేము ఎంతో మందిని జూమ్‌కి పిలుస్తున్నాం కానీ రావట్లేదు అంటే, దయచేసి జూమ్‌కి ఎందుకు రారు అంటే డైరెక్ట్
మొత్తం మనం ఫోన్లోనే సబ్జెక్ట్ చెప్పేసి జూమ్కి రా అంటాం. మొత్తం చెప్పిన తర్వాత ఏదైనా సరే మనము గుప్పెట్లో ఉంచినంతసేపు అది సీక్రెట్గా ఉంటుంది. దాన్ని చూడాలనే ఉద్దేశంతోనే వస్తారు. మీరు మొత్తం ఓపెన్ చేసి చూపెట్టిన తర్వాత మళ్ళీ జూమ్కి ఎందుకు వస్తారు? ఇట్లాంటి జూములు మస్తు నడుస్తున్నాయి కదా, మాకు తెలుసులే అంటారు. ఇక మీరు కంపెనీ పేరు చెప్పినా కూడా టక్కన యూట్యూబ్లో కొడతారు. ఇది మాకు తెలుసు, ఇట్లాంటివి వచ్చినాయి అంటారు. తెలిసినా తెలియకపోయినా జనం ఏంటంటే నాకు అంతా తెలుసు అనే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే ఒక్క హాఫ్ అన్ అవర్ జూమ్ అటెండ్ కండి. మీకు నచ్చకపోతే వదిలేయండి. నచ్చితే చేద్దాము, నా కోసం రా అని ఇంతవరకే చెప్పి జూమ్‌కి అటెండ్ చేయించగలిగితే హాఫ్ అన్ అవర్‌లో సబ్జెక్ట్ అర్థమైతది. ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు. నచ్చిన వాళ్ళు వస్తారు. ఇంకొకటి, ఈ బిజినెస్‌లో అందరూ రాలేరు, అందరి వల్ల కాదండి. ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో, ఎవరికైతే డిజైర్స్ ఉన్నాయో, ఈ డ్రీమ్స్, డిజైర్స్ బర్నింగ్ డిజైర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ చేస్తారు. అందరికీ డబ్బు కావాలి, కానీ అందరికీ డబ్బు రాదు. ఎందుకు రాదు? ఎవరికైతే బర్నింగ్ డిజైర్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వస్తారు. అందరూ ఏందంటే ఏం చేయకుండా నాకు పైసలు రావాలనుకుంటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారండి మన చుట్టూ. మనందరికీ తెలుసు. నేను ఎంత పెట్టాలో చెప్పు, 1,00,000 పెట్టాలా, 2,00,000 పెట్టాలా, నేనైతే ఏం చేయ, నాకేమి ఇస్తారు అనే వాళ్ళే ఎక్కువున్నారు. లేదు, పని చేద్దాం, 10 మందికి అవకాశం ఇద్దాం, 10 మందికి మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం, 10 మందికి నేను ఈ అవకాశాన్ని ఇస్తాను అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మనకు చాలా మొహమాటం ఉంటది. ఏమో నేను చెప్తే ఆళ్ళు తీసుకోరేమో. చాలా మందికి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఉంటుంది. నేనిది స్టార్ట్ చేస్తే ఫెయిల్ అయితానేమో, నేను చెప్తే తీసుకుంటారో లేదో, నా మాట వింటారో లేదో అనే అనుమానాలతోనే చాలా మంది ఉంటారు. నేనేమంటానంటే, మీకు తెలిసిన వాళ్ళందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. బట్ డోంట్ ఎక్స్‌పెక్ట్. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు జాయిన్ అయితారని ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎప్పుడైతే మనకు వీళ్ళు జాయిన్ అయితారని ఎక్స్‌పెక్ట్ చేస్తామో, వాళ్ళు జాయిన్ కాకపోతే డిసప్పాయింట్ అయితాం. అసలు వాళ్ళు జాయిన్ అయితారో, జాయిన్ కావారో మనకు అవసరం లేదు. మన దగ్గరున్న అవకాశాన్ని 100% వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. వాళ్ళు వస్తే వస్తారు. నేనైతే అంటాను, అదృష్టవంతులు మాత్రమే ఈ బిజినెస్‌లోకొస్తారండి. ఎవరైనా నేను ఇంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసినాక నో అన్నారనుకోండి, నా మైండ్‌లో అనుకుంటాను దురదృష్టవంతుడు అనుకోని. 100%. ఎందుకంటే బయటి మార్కెట్‌లో రూ. 7,000 పెట్టి ఏం బిజినెస్ చేసి ఎన్ని కోట్లు సంపాదిస్తావు చెప్పండి ఒకసారి? ఏమి చేయలేం. రూ. 7,000కు ఏమీ రాదు. బట్ ఇక్కడ రూ. 7,000 తోని మనం జాయిన్ అయ్యి ఇదే అవకాశాన్ని మనం 10 మంది చెప్తే ఇద్దరు జాయిన్ అయితారండి. 100 మంది చెప్తే 10 మంది జాయిన్ అయితారు. 1000 మంది చెప్తే 100 మంది జాయిన్ అయితారు. అయిపాయే, ఇంకేంది? ఓహో! 1000 మందికి చెప్పే ఓపిక మనకు లేదా? ఈ బిజినెస్‌లో కావాల్సిందే పేషెన్స్. ఓపికతో చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ సక్సెస్ అవుతారు. లేకపోతే సక్సెస్ రాదు. రాత్రి కోటీశ్వరులు కామండి. దీనికి కొంత టైం పడుతుంది. ఒక 3 నుంచి ఒక 6 నెలలు టైం పడుతుంది. దేనికైనా టైం పడుతదనే విషయం అర్థమైన వాళ్ళకు ఈ బిజినెస్ కలిసొస్తది. ఇలా విత్తనం పెట్టగానే అలా ఫ్రూట్స్ రావు. కానీ మన జనం ఎలా తయారంటే, నేను విత్తనం పెట్టినా నాకు ఫ్రూట్స్ ఇచ్చేయి. ఫ్రూట్స్ ముందివ్వు, తర్వాత నీరు పోస్తా, తర్వాత ఎరువేస్తా అనే వాళ్ళే ఎక్కువ మందున్నారు. కానీ ప్రకృతి ఏం చెప్తుంది? విత్తనం వేశాక దానికి నీరు బొయ్యాలి, ఎరువెయ్యాలి, మొక్కొచ్చిన తర్వాత దాన్ని కాపాడాలి, కంచె వేయాలి, అది పెద్దగై ఫ్రూట్స్ ఇస్తది. ఇది ప్రకృతి నియమం. అదే విధంగా ఇక్కడ గూడా మనం చెప్పుకుంటూ మన టార్గెట్ 1000 మెంబర్స్ ఉండాలండి. 1000 మెంబర్స్ ఉండాలి. ఓపికగా 3 నెలలు గాని, 6 నెలలు గాని, సంవత్సరం గాని 1000 మందికి మనం చెప్తే 10% 100 మెంబర్స్ రారా? 100% వస్తారు. ఇంకా మేమేం చెప్తున్నాం అంటే 5 మ్యాట్రిక్స్‌తో చేయండి, ఇంతే చాలంటున్నాం. 5గురిని తీసుకురండి. నెల అయితదా? 2 నెలలు అయితదా? 3 నెలలు అయితదా? 5 మెంబర్స్‌ని తీసుకురండి. వీళ్ళకి అదే విషయాన్ని చెప్పండి. మీరు 5 మ్యాట్రిక్స్ చేయండి. 5 5 ఆర్ 25, 25 5 ఆర్ 125. మీరు సాలరీకి కూడా ఎలిజిబుల్ అయితారు. సింపుల్‌గా చేస్తే ఈ బిజినెస్ అవుతది. పెద్దగా హార్డ్‌గా వర్క్ చేద్దామంటే మాత్రం ఈ బిజినెస్‌లో కాదు. ఇక్కడ చేయాల్సింది స్మార్ట్ వర్క్ అండి. రోజు 9-10 తెలుగులో జూమ్ ఉంటుంది. హిందీ అర్థమైన వాళ్ళకు 8-9 ఉంటుంది. ఈ గంట మనము వినకపోతే, గంట మనము ఇన్వైట్ చేయకపోతే ఇంకేం చేస్తాం మనమిగ? కనుక మై డియర్ ఫ్రెండ్స్, మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఒకవేళ అర్థం కాకపోతే మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర మళ్ళొక్కసారి కూర్చొని వినండి. రేపు మళ్ళీ ఇదే సమయానికి జూమ్ ఉంటుంది. తప్పనిసరిగా రండి. పూర్తి సబ్జెక్ట్ అర్థమయ్యాక స్టార్ట్ చేయండి. 2026 అన్నటువంటిది 100% మీరు మిలీనియర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ కూడా 2026 అనేటువంటిది సూర్య నంబర్ అండి. 2+0+2+6 10, 1+0 అంటే సూర్య నంబరు. ఈ 1 ఇయర్‌లో ఎవరైతే హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అన్నీ చేసి ఈ బిజినెస్‌లో ముందుకెళ్తారో 100% మిలీనియర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి. ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ మచ్.
అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్. అదేవిధంగా రేపు మళ్ళీ 9 జూమ్ తప్పనిసరిగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు వస్తూ కొత్త వాళ్ళను ఇన్వైట్ చేయండి. మీరు వస్తే లర్నింగ్ అవుతుంది. మీతో పాటు కొంతమందిని తీసుకొస్తే ఎర్నింగ్ కూడా అవుతుంది. లర్నింగ్, ఎర్నింగ్ 2 ఉండాలి ఫ్రెండ్స్. కనుక రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్